గత 7 దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలను బీసీలను అణచివేత వాళ్ళ అవసరానుగుణంగా వాళ్ళని ఓట్ల కోసం మనం వాడుతూ తెలుస్తుంది. కాబట్టి ఇక నుంచి అలాంటి మనల్ని ఓటేసుకొని వాళ్ళని గద్దెనెక్కడం కాకుండా ఆ విషయం అనేది కట్టలు తెచ్చుకునే సమయం వచ్చింది, ప్రతిఘటించే సమయం వచ్చింది. ఒక గోపాల్ సార్కే ఆ విధంగా ఉంటే ఇక మొత్తం ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకుడు కూడా అంటే సమయం ఆసన్నమైంది, రాజ్యాధికారం వైపు అడుగులేనటువంటి స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి సార్లో ఒక ఆవేశాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. 7 దశాబ్దాలుగా ప్రతి రాజకీయ నాయకుడు బీసీలను వాడుకున్న తప్పే ఎప్పుడు కూడా రాజ్యం వైపు, రాజ్యాధికారం వైపు, రాజ్యం చుట్టూ కూర్చోవాలనేది ఎవరికి ఆలోచన రాలేదు. మన బీసీ నాయకులు కూడా కొంతమంది పేర్లు మెన్షన్ చేశారు. వాస్తవానికి కూడా వాళ్ళ పేరుకే బీసీ నాయకులు, కానీ వాళ్ళు కూడా రెడ్డి అగ్రవర్ణాలనే మన ఓటు వాడుకుని వాళ్ళు రాజ్యాన్ని వెళ్తున్నారు తప్పితే. కాబట్టి సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో సార్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా మనమే ఎవరికి సీట్ ఇవ్వాలంటే ఓటు సీట్ ఇచ్చి మనం పోటీ చేయాలనే పరిస్థితి ఉండదు. జనరల్ స్థానం అంటే మనం పోటీ చేయడానికి భయపడకూడదు. అదే స్థానంలో బీసీ గెలవాల్సిందే.